హలో గైస్, మనకి నిన్న ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ బ్యాట్స్మెన్ అయిన కృణాల్ పాండ్యా, సో అతని ఇంటెంట్ చూస్తే ఎక్కడా కూడా అసలు మ్యాచ్ గెలిపించాలి అనే ఇంటెంట్ ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఒక రకంగా చెప్పాలి అంటే తాగేసి గ్రీజ్లోకి వచ్చాడేమో అనే డౌట్లు కూడా అరైజ్ అయినాయి నిన్న. అయితే అసలు నిన్న మ్యాచ్లో చూసుకుంటే ఒక సినారియోలో 15.3 అవర్స్ అప్పుడు ఆర్సీబీ స్కోరు 173 కొట్టారు వాళ్ళు. సో ఇంకా మిగతా కొట్టాల్సింది దాదాపు ఒక 5 ఓవర్ల వరకు ఉండే కదా, ఒక 3 బాల్ తక్కువ. సో ఇంక కొట్టాల్సింది వీళ్ళు ఒక 58 రన్స్ ఏమి కొట్టాలి. సో మరి ఆ సినారియోలో ఎవరైనా సరే ఒక మ్యాచ్ని గెలిపించాలి, లేదు అంటే మ్యాచ్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఇంటెంట్తో వస్తారు ఎవరైనా. కానీ ఇక్కడ కృణాల్ పాండ్యా విషయం కనుక ఒకసారి చూసుకుంటే, పాండ్యా అసలు ఎప్పుడు బౌలర్ బాల్ వేస్తాడో దాని తర్వాత ఎప్పుడు వెళ్ళి పెవిలియన్లో కూర్చుందాం అని ఇంటెన్స్ ఆడినట్టు కనిపించింది. ఎందుకంటే నిన్న అతను వైఖరి చూసినా సరే బాల్ ఫీల్డర్స్ పక్కన ఉన్నారు కదా, ఫీల్డర్స్ పక్కన ఉన్నప్పుడు ఫీల్డర్స్ ఇచ్చుకుంటారు కదా బౌలర్కి బాల్. సో అలా కాకుండా ఇతనే బౌలర్కి అందిస్తున్నాడు. సో నువ్వు తొందరగా ఎత్తే నేను తొందరగా ఆడేసి నేను తొందరగా వెళ్ళి పెవిలియన్లో కూర్చుంటా అని ఇంటెంట్తో కనిపించాడు నేను చూస్తే. సో ఇదంతా పక్కన పెడితే మళ్ళీ చివరిలో అతను అవుట్ అయిన విధానం చూస్తే ఇంకా దారుణం. సో ఎప్పుడో తరచుగా చూస్తాం మన హిట్ వికెట్లు అనేది. సో మరి నిన్న అతను 8 రన్స్ దగ్గర హిట్ వికెట్ అయ్యి అప్పుడు వెళ్ళి పెవిలియన్కి వెళ్ళాడు. సో ఇది చూస్తుంటే ఖచ్చితంగా మరి ఎక్కడా కూడా అసలు కృణాల్ పాండ్యా మ్యాచ్ని గెలిపిద్దాం అనే ఇంటెంట్తో ఆడినట్టయితే అసలు చూసే వాళ్ళకి ఎవరికి కూడా అనిపించుండదు. సో ఏదైనా సరే మరి మ్యాచ్ చూసిన తర్వాత మరి కృణాల్ పాండ్యా బ్యాటింగ్ చూసిన తర్వాత మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.